ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల కోసం వయోవృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు పడకపోవడంతో వీరంతా సచివాలయాల వద్దకు చేరుకుంటున్నారు. చేమకుర్తి గ్రామంలోని సచివాలయంలో పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా అంటూ వయోవృద్ధులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు పెన్షన్ వస్తుందని చెప్పడంతో వారంతా సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత డబ్బులు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని నచ్చచెబుతున్నారు. రాత్రి 9 గంటల వరకు అందచేస్తామని అధికారులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 3వ తేదీ మధ్యాహ్నం ఇప్పుడే అమౌంట్ అందరికీ అన్ని సచివాలయాలకి పెన్షన్ అమౌంట్ అన్నది డిపాజిట్ అయింది. మన వెల్ఫేర్ అసిస్టెంట్స్ అంతా డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి చేమకుర్తి మండలంకి వచ్చేసరికి రూరల్ మండలంకి 6,200 పెన్షన్లు ఉన్నాయి. అంటే ఇంచుమించు 1,87,00,000 అమౌంట్ అన్నది డ్రా చేయడం జరిగింది. ఇప్పటివరకు పెన్షన్ పంపిణీ అన్నది వాలంటీర్లు చేస్తున్నారు. ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం వాలంటీర్లని ఏ సంక్షేమ పథకాల్లో వాడొద్దన్నారు కాబట్టి వాళ్ళని మొబైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పెన్షన్ పంపిణీ అన్నది మన సచివాలయ సిబ్బంది ద్వారా చేయడానికి ఏర్పాట్లు అన్నవి జరిగినాయి. మనకి 17 సచివాలయాల్లో ఈ పెన్షన్లు 6,200 ఒక్కొక్క సచివాలయంలో 500 లోపలే ఉంటాయి. కాబట్టి మనకి 7-8 మంది సచివాలయ సిబ్బందికి అనుగుణంగా వాళ్ళకి టేబుల్స్ వేసుకొని వచ్చిన ఈ పెన్షనర్లు ఎండ దెబ్బ గురి కాకుండా షామియానా, కూర్చోవడానికి కుర్చీలు, వాళ్ళకి తాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేసుకోమని పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంత లేట్ నైట్ అయినా కానీ మెజారిటీ పెన్షన్స్ అన్నీ ఈరోజే పంపిణీ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా మిగిలిపోయిన ఏదున్నా కానీ రేపు ఎర్లీ మార్నింగ్ 6 నుంచే సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి ఈ బ్యాలెన్స్ పెన్షన్స్ని కూడా కంప్లీట్ చేస్తాం.